బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికా ఇరాన్ మధ్య శాంతి చర్చలతో ఇప్పుడిప్పుడే పశ్చిమాసియాలో పరిస్థితులు కుదుపడుతున్నాయని అంటున్న తరుణంలో ఉద్రిక్తతలు మళ్లీ మొదలైనట్లు కనిపిస్తోంది. మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో అమెరికా జోక్యాన్ని నిరసిస్తూ ఇరాన్ కు చెందిన సైనిక విభాగం ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్డ్స్ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రపంచంలోనే సముద్ర రవాణాకు కీలకమైన హార్మోజ్ జలసంధి మూసివేస్తున్నట్లు ప్రకటించింది. అమెరికా తన అక్రమ జోక్యాన్ని నిలిపివేసేంత వరకు హార్మోజ్ జలసంధి మూసివేసే ఉంటుందని ఐఆర్జీ ఖరాఖండిగా చెప్పింది. జలసంధి మూసివేత ప్రకటనతో పాటు ఇరాన్ నావికాదళం తన శత్రు దేశాలకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. తాము తీసుకున్న ఈ నిర్ణయాన్ని సాకుగా చూపి ఇరాన్ పై అమెరికా కానీ దాని మిత్ర దేశాలు ఎలాంటి సైనిక చర్యలకు దిగినా ఊరుకునేది లేదని పేర్కొంది. పశ్చిమాసియా ప్రాంతంలో ఉన్న అమెరికా దాని మిత్ర దేశాల సైనిక స్థావరాలను తాము లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తామని స్పష్టం చేసింది. మరోవైపు అమెరికా సైన్యం ఇరాన్ పై మూడో విడత క్షిపణి దాడులకు దిగింది. అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాల మేరకే ఈ దాడులు చేపట్టినట్లు యుఎస్ సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. దక్షిణ ఇరాన్లోని పలు ప్రాంతాల్లో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. హార్మోజ్ సురక్షితంగా మారేంత వరకు గత నెలలో కుదిరిన శాంతి చర్చలు ముందుకు సాగవని అమెరికా స్పష్టం చేసింది. మొత్తంగా భౌగోళిక రాజకీయాలు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో హార్మోజ్ జలసంధి అత్యంత వ్యూహాత్మకమైనది. పర్షియన్ గల్ఫ్, ఒమన్ గల్ఫ్ మధ్య ఉన్న ఈ సముద్ర జలసంధి ద్వారానే ప్రపంచ వ్యాప్తంగా సరఫరా అయ్యే ముడి చమురులో దాదాపు 5 వంతు రవాణా అవుతుంది. సౌదీ అరేబియా, యుఏఈ, కువైట్, ఇరాక్, ఖతర్ వంటి ప్రధాన చమురు ఉత్పాదక దేశాల నౌకలు ఈ మార్గం గుండానే ప్రపంచ మార్కెట్లకు చేరుకుంటాయి. అందువల్ల ఇరాన్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రపంచ వ్యాప్తంగా చమురు ధరల పెరుగుదల, ఇంధన సంక్షోభానికి దారితీసే ప్రమాదం ఉంది.